Subscribe to Color Frames. వచ్చే సీజన్లో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్గా ఉంటాడా లేదా ఈ ప్రశ్నపై లక్నో యజమాని సంజీవ్ గోయంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ ఎల్ఎస్జే కుటుంబంలో కీలకమైన వ్యక్తి అని, ప్రస్తుతం కేఎల్ రాహుల్ పై వస్తున్న ఎలాంటి పుకార్లను నమ్మవద్దని చెప్పాడు. ప్రస్తుతం కెప్టెన్ మార్చడంపై మాట్లాడటం సరికాదు, రిటెన్షన్ లేదా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందంటూ అయోమయంలో పడేశాడు. ఒకవేళ రాహుల్ ను ఎల్ఎస్జే కొనసాగిస్తే జట్టుకు కెప్టెన్ గా కొనసాగిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024లో జట్టు ప్రదర్శనపై సంజీవ్ గోయంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లక్నో ఘోర పరాజయంపై అతను కేఎల్ రాహుల్ తో తీవ్ర వాగ్వాదానికి కూడా దిగాడు. అప్పట్లో ఈ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. టీమిండియాలో కీలక ఆటగాడిని 10 మంది ముందు అలా నిలదీయడాన్ని ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. లక్నోను వదిలే రాహుల్ భాయ్ అంటూ తనకు సపోర్ట్ చేశారు. అయితే కొద్ది నెలలుగా లక్నో కెప్టెన్ మారబోతున్నాడంటూ పలు నివేదికలు తెలిపాయి. అవసరమైతే జట్టు యాజమాన్యం రాహుల్ ను వదులుకోవడానికి కూడా సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సంజీవ్ గోయంకా ప్రకటనతో ప్రస్తుతానికి దాదాపు అన్ని ఊహాగానాలకు తెరపడింది. రాహుల్ ను ఎల్ఎస్జే కొనసాగించినా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రాహుల్ ఆర్సీబీలోకి వస్తాడని బెంగళూరు ఫ్యాన్స్ భావించారు. రాహుల్ ఆర్సీబీలోకి వస్తే కోహ్లీతో రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఇటీవలి కాలంలో ఆర్సీబీ తదుపరి కెప్టెన్ రాహులే అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏది ఏమైనప్పటికీ సంజీవ్ గోయంకా సెంటిమెంట్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారన్నది వాస్తవం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.